హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎస్బీఐలో వర్క్ చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి మీటింగ్ జరిగింది. అందులో భాగంగా ఈరోజు స్పెషల్ ఇన్విటేషన్గా సునీల్ మేడికొండ సేవ జనరల్ సెక్రటరీ గారు మరియు కొత్తపల్లి సతీష్ గారు ప్రెసిడెంట్ సేవ అమరావతి సర్కిల్, తర్వాత డీజీఎస్ గారు సేవ సురేష్ బతుల, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎంకే శ్రీపతి గారు కలిసి ఈరోజు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఆయన మీద కూడా అదే సమస్య. అంటే దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి రామేశ్వరం వరకు ఒకే రకమైన సమస్య మన మీద, ఒకే రకమైన ట్రీట్మెంట్. అహ్మదాబాద్ నుంచి నైనిటైల్ షెల్లహన్ బొల్లాకు ఉన్నాయి కదా, అటు వరకు కూడా ఒకే రకమైన సమస్యలు అన్ని ఆర్గనైజేషన్స్లో ఉన్నాయి. సో ఎన్ని ఏమున్నా ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అంటే, ఇదిగో మేము ఎస్సీస్, మేము ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అని చెప్పుకుని వచ్చిన మీరు ధైర్యంగా, ఇది తేడా. ఈ తేడాని మనం సృష్టించుకోగలిగాం. ఈ తేడాని కమ్యూనిటీ కోసం ముందు పెట్టుకోగలిగాం. మేము వర్క్ చేస్తాం ఆర్గనైజేషన్ కోసం, మాకు పర్సనల్ ఏం అవసరం లేదు అని ఎవరికి ఒక బొక్కే ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. అసలు శివనాగార్జున అయితే ఎవరికి తెలియదు కూడా తెలియదు చాలామంది. మాకి కానీ వీళ్ళందరికీ ఏమి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. సేవ నుంచి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి డబ్బులు వెళ్ళదు. అయినా కూడా వీళ్ళందరూ కమ్యూనిటీ కోసం కష్టపడి పనిచేస్తున్న ఎంప్లాయీస్. మీరు సపోర్ట్ చేయనా పర్వాలేదు, కానీ మీరు డిస్కరేజ్ మాత్రం చేయబాకండి. అంబేద్కర్ గారు ఆయన బాధతో ఏడ్చింది ఎంప్లాయీస్ కోసం అయితే ఆయన చెప్పింది కూడా, ఈ కారవాన్ని నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చా, ఈ కారవాన్ని వ్యక్తిగతంగా వాడమండి, ఏ లీడర్ అడగడు. అట్లాగే సేవా తరపున మీరు వచ్చి మాకు జిందాబాదులు కొట్టో, లేకపోతే ఆ పెద్ద పెద్ద కటౌట్లు కట్టి భుజాల మీద ఎక్కించుకోమని మేము ఎప్పుడు అడగము. మేము అడిగేది ఒకే ఒకటి ఏంటంటే, అట్లీస్ట్ యూ ఫీల్ వీఆర్ ద ఎస్సీఎస్టీస్, అట్లీస్ట్ వీ అటెండ్ అవర్ మీటింగ్స్. మీకు ఏమైనా హెల్ప్ జరిగింది అని అనిపిస్తే మీతో పాటు ఒకరిద్దరు మీటింగ్ తీసుకురండి. మీకు హెల్ప్ జరగలేదు అని అనిపిస్తే నెక్స్ట్ సారి బెటర్గా వెళ్ళడానికి సేవతో కలిసి పనిచేసి ఆర్గనైజేషన్ పెంచుకోండి. ఆర్గనైజేషన్ ఉంటేనే మనకి ఆ స్థాయిన మనకి ఏదైనా ట్రీట్మెంట్, నెగిటివ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మరి మీరు ఆడుకుంటున్నాడు ఆగుతాడు. సో ఇది సేవ చేసినవి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇలా సురేష్ చెప్పినట్టు సేవ మెంబర్షిప్ 100% ఇంక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ చేసిన తర్వాత ఎవ్రీ మాడ్యూల్లో ఒక పూర్ స్టూడెంట్ ఎంట్రీ లెవెల్లో కానీ ఎగ్జిట్ లెవెల్లో కానీ, అంటే ఎంబీబీఎస్ ఎంట్రీ అవుతున్నవాడు కానీ బీటెక్ ఎంట్రీ అవుతున్నవాడు కానీ విత్ హైయెస్ట్ మెరిట్తో మన వాళ్ళు ఎవరు నుండి పూర్ స్టేజ్లో ఉంటే, అట్లాగే ఎగ్జిట్ అవుతున్న వాళ్ళు అంటే ఫైనల్ ఇయర్ చదువుతూ అడుగో మహారాజు పులిలా కదిలాడు. పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో, పులితో ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది.
అనంతపురం చైర్మన్ జేజే గారు నందగోపాల్ సార్ అడగంగానే ఇమీడియట్గా పర్మిషన్ ఇచ్చారు. సార్ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ ఉండడం వల్ల R3 RM సార్ రమేష్ సార్ అయితేనేమి, R4 RM సార్ వస్తా అన్నారు, కానీ కోర్టులో జడ్జి పిలవడం వల్ల సార్ అక్కడ జరగమని వీళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళందరికీ ప్రత్యేకంగా దాని సేవా తరఫున ధన్యవాదములు. ముఖ్యంగా మా సోదరి మనందరూ ఎంతో దూరం ప్రయాణించి ఎస్పెషల్లీ నాకు గుంతకల్లు హిందూపూర్ నుంచి వచ్చారు సార్. ఒక ఫోన్ కాల్ తోటి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు సార్, గ్రూప్లో పోస్ట్ చూసాము, మేము వచ్చేస్తామని చెప్పేసి వచ్చారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.